అందరికీ నమస్తే. నా పేరు ఎన్ అరుణ్. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేశాపూర్ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో మనం ఉన్నాం. ప్రైమరీ స్కూల్లో పిల్లల యొక్క విధి విధానాలపై, పిల్లల యొక్క వసతులపై, పిల్లల యొక్క భోజన కార్యక్రమాలపై, పిల్లల యొక్క అభివృద్ధి కార్యక్రమాలపై ముఖాముఖి ఇంటర్వ్యూలో మనమైతే ఉన్నాం. ఈరోజు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అన్నపూర్ణ దేవి గారితో మనం ముఖాముఖి ఇంటర్వ్యూలు అయితే ఉన్నాం. మనం అన్నపూర్ణ దేవి గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనండి. నమస్తే సార్. తమరి పేరు? అన్నపూర్ణ సార్. ఇక్కడ తమరి పోస్ట్ ఏంది? హెచ్ఎం. సో పిల్లల పైన తమరి కార్యాచరణ ఏంది? పిల్లలని మీరు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు? మధ్యాహ్న భోజన విషయంలో పిల్లలకి ఎలాంటి భోజనాన్ని అందిస్తున్నారు? ఇక్కడ పిల్లల స్ట్రెంత్ ఏంది? పిల్లలు ఎంతమంది ఉన్నారు? మీరు ఎన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు? సార్ పిల్లల స్ట్రెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాని రీజన్ ఏంది అని అంటే, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళన్నీ బస్సెస్ కూడా ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ విలేజ్లో ఉన్న పిల్లలు చాలామంది అక్కడికి వెళ్తున్నారు. నా వంతు ప్రయత్నంగా నేను మార్చి నుంచే బడిబాట ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఇల్లు తిరుక్కుంటూ చాలా రిక్వెస్ట్ చేశాను సార్. నేను ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది. ఫస్ట్ నేను హై స్కూల్లో చేశాను. చేసి ఇక్కడికి వచ్చి చూసేసరికి నాకు కొంచెం టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే నేను హై స్కూల్లో ఎక్కువ స్ట్రెంత్ చూసి ఇక్కడికి వచ్చేసరికి ఈ పరిస్థితి నాకు కొంచెం అర్థం కావడానికి 3 months టైం పట్టింది. తర్వాత ఇంక ఇది ఇట్లా కాదు, ఇక్కడ యాక్చువల్గా 2 పోస్టులు ఉన్నాయి. అయితే స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒక పోస్ట్ని ఎక్కడైతే అవసరమో టీచర్స్ తక్కువగా, స్ట్రెంత్ ఎక్కువగా ఉండి టీచర్స్ అవసరం ఉంటుందో అక్కడికి డిప్యుటేషన్ పంపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మ్యాక్సిమం మార్చ్ మంత్ నుంచే నేను బడిబాట ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాను. నేను మా అంగన్వాడీ మేడం మనోదరి మేడము ఒక వీవిని ఇచ్చారు నాకు. ఆ వీవి తోటి మేము మ్యాక్సిమం ప్రతి రోజు అంటూ మేము వెళ్ళి క్యాన్వసింగ్ చేసాం సార్ పిల్లల విషయంలో. అయితే ఇక్కడ ఏంటంటే, నిజామాబాద్కి దగ్గరగా ఉండడం వల్ల ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ప్రతి వాళ్ళకి 3-4 ఎకరాల ల్యాండ్ ఉండడం వల్ల ఆ ల్యాండ్ రేట్లు రావడం వల్ల ఇక్కడ అందరు కొంచెం క్యాష్ పార్టీ అన్నట్టు. దాంతో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి పంపించడం అనేది వాళ్ళు ఏదో తక్కువగా ఫీల్ అవుతున్నారు సార్. అయితే ఒకరోజు నేను ఫస్ట్ వచ్చినప్పుడు 26 జనవరికి ఫ్లాగ్ హోస్ట్ నేనే చేశాను సార్. ఫస్ట్ టైం నేను ఫ్లాగ్ హోస్ట్ చేయడము. ఆ రోజు కూడా నేను విలేజర్స్ తోటి ఛాలెంజ్ చేశాను సార్. ఏమని అని అంటే, నా పిల్లలని ప్లస్ మీ పంపించే ప్రైవేట్ పిల్లల్ని ఈక్వల్గా నిలబెట్టేసి క్వశ్చన్ చేయండి. నా పిల్లలు ఏదైనా తప్పు మాట్లాడితే నేను దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పేసి కూడా నేను ఛాలెంజ్ చేశాను విలేజర్స్ తోటి. ఇంకా ఇక్కడ ఎట్లా అంటే, మీరు పంపిస్తే నేను పంపిస్తాను, నేను పంపిస్తే మీరు పంపిస్తాను అని చెప్పేసి ఇక్కడ ఈగో అనేది కొంచెం ఎక్కువగా ఉంది సార్. దానివల్ల నేను ఇక్కడ పిల్లలను స్ట్రెంత్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంకా సర్పంచ్ విషయం అంటారా, నాకు విలేజర్స్ కానీ సర్పంచ్ సార్ కానీ అందరూ కూడా నాకు కోఆపరేట్గానే ఉంటారు సార్. ఏ విషయంలో అయినా సరే నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక్క కాల్ చేశానంటే వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేస్తారు. ఏదైనా అవసరం ఉందా మేడం, అది ఇది అని నాకు ఏది హెల్ప్ అవసరం ఉన్నా చేస్తారు సార్. స్ట్రెంత్ విషయంలోనే నాకు వాళ్ళ నుంచి కూడా నాకు ఏటి హెల్ప్ అనేది జరగడం లేదు. అంటే వాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతుందంటే, వెళ్ళేసి అడుగుదాము అని అంటే, నీ పిల్లలు ఎక్కడికి వెళ్తుండ్రు, మీ ఇంటి నుంచి పంపిస్తలేరు కదా, ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ సింగిల్ టీచర్ కదా, ఫెసిలిటీస్ ఏం లేవు. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేసరికి కూడా నేనేం ఆన్సర్ చేయలేకపోతున్నాను సార్. ఇంకా ఉన్న పిల్లలకైతే నా వంతు ప్రయత్నంగా నేను అసలు లీవులు పెట్టను సార్. అత్యవసరం ఉంటేనే తప్ప నేను నా లీవులను కూడా నేను యూజ్ చేసుకోను. ఇట్లా మరీ ఎమర్జెన్సీ ఉంటేనే రెగ్యులర్గా స్కూల్కి వస్తాను. మా పిల్లలకి కూడా నా వంతు ప్రయత్నం కంటే ఇంకెక్కువనే నేను మంచి విద్యా ప్రమాణాలని నా పిల్లలకు అందించాలని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను సార్. ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉంటాను. నేను రిటైర్డ్ అయ్యే వరకు నా వంతు వాళ్ళ నుంచే నేను అన్నం తింటున్నా. నా శాలరీ ఇచ్చేదే ఈ పిల్లలు కాబట్టి నా వంతు కృషి మ్యాక్సిమం నేను చేస్తాను సార్. చూశారండి, పిల్లల విషయంలో నేనైతే చిత్తశుద్ధితోనైతే నేను ఉన్నాను. ఇక్కడ ల్యాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల కేశపూర్ గ్రామంలో అందరూ ఆర్థికంగా చాలా
ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లగాన్ని అయితే ప్రైమరీ స్కూల్లో కాకుండా కార్పొరేటర్ స్కూల్లోనే చదివించడానికి మొగ్గు చూపుతున్నారు. నేనైతే విలేజ్తోనైతే ఒక ఛాలెంజ్ అయితే చేశాను. ఇక్కడ మీ కార్పొరేటర్ స్కూల్కి మా స్కూల్కి ఏ తేడా లేకుండా నేను ఈక్వల్గా పిల్లల విషయంలో విద్యా బోధన అయితే నేను అందిస్తాను. పిల్లలకైతే నాణ్యమైన విద్యను అందించడమే నా ధ్యేయం, నా లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ అన్నపూర్ణ దేవి అయితే ఇక్కడ విలేజ్ వాళ్ళకైతే నేను సహాయం చేశానని చెప్పేసి ఛాలెంజ్ చేశానని చెప్పేసి ఇక్కడైతే మాట అయితే మనకు చెప్తున్నారు. పిల్లలకి భోజన విషయంలో అంటారా, భోజనాన్ని అయితే నేను చక్కగా అందిస్తున్నాను. భోజన విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఇంట్లో ఎలాంటి భోజనము పెడుతున్నారో అంతకంటే ఎక్కువ మంచిగా నాణ్యమైన భోజనాన్ని అయితే నేను అందిస్తున్నాను. ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి పిల్లలైతే 9 మంది అయితే ఉన్నారు. ఆ 9 మందిని ఇంకా ఎక్కువ స్ట్రెంత్ తెప్పియడానికి కూడా నేను శాయశక్తిలో నేను కృషి చేస్తున్నాను. గ్రామ సర్పంచ్ నుంచి కూడా నాకు అన్ని విధాలుగా అయితే సపోర్ట్ అయితే అందుతుంది. మరి స్ట్రెంత్ విషయంలోనే నేను కొద్దిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాను. మరి దీని విషయంలో నేను అన్ని విధాలుగా నేను ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, స్ట్రెంత్ విషయంలో నేను ప్రయత్నం చేయగా నాకు ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలని అయితే నేను ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పేసి ఇక్కడ అన్నపూర్ణ దేవి గారు అయితే మన ముఖాముఖి కార్యక్రమంలో అయితే ఉన్నారు. మనం ఇంకొకటి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, మరి ఇక్కడ పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ మీరు అందించాలనుకుంటున్నారు? వాళ్ళు కూడా కార్పొరేట్ పిల్లల్లాగానే వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి రావాలి సార్. ఇప్పుడు మీరు మా పిల్లలను చూడండి సార్, ప్రతి అమ్మాయి కూడా చదువుతుంది. మీరు చూడండి, ఇంగ్లీష్ బుక్ కూడా తీసి చూడండి, వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు. ఇక్కడ 5th వరకు ఉంది కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ గురుకులాలు, కేజీవీపీ హాస్టల్స్ ఇవి రావడం వల్ల కూడా మా ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ తగ్గిపోతుంది సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక మనకు తెలిసిన పిల్లలే. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4th వరకు ఉంచుతున్నారు ఇక్కడ. ఆఫ్టర్ 4th, 5th నుంచి వాళ్ళు హాస్టల్స్కి పంపించేస్తున్నారు. అది కూడా మాకు మైనస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే హాస్టల్లో ఉంటే ఇంకా అన్ని మార్నింగ్ టు నైట్ వరకు ఇవన్నీ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్న ఉద్దేశంతో కూడా వీళ్ళు గురుకులకి, కేజీవీపీ అటువంటి స్కూల్స్కి, హాస్టల్ ఉన్న స్కూళ్ళకి పంపించేస్తున్నారు సార్. అది కూడా మాకు మైనస్ పాయింట్ అవుతుంది. ఇంకొకటి, నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉండాలి, మంచి గవర్నమెంట్ జాబులు చేసుకుంటూ వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలని నా ఆశయం సార్. చూశారండి, అన్నపూర్ణ దేవి గారి యొక్క లక్ష్యం ఏంటంటే కార్పొరేట్ స్కూళ్లకు మించి నేను విద్యను అందిస్తాను. నా శాయశక్తిలాగా ఈ యొక్క విద్య అనేది నేను అందిస్తాను. కార్పొరేటర్ స్కూల్ కంటే ఎక్కువ నాణ్యమైన విద్య నేను అందిస్తాను. ఎందుకంటే ఈ పిల్లలతోనే ఈరోజు నేను బతుకుతున్నాను. గవర్నమెంటు నాకు ఇచ్చిన ఈ యొక్క పోస్టుకు నేను న్యాయం చేస్తాను. గవర్నమెంటు నాకు అందించిన ఈ యొక్క పోస్టులో నేను సాయశక్తిలో నేను కృషి చేస్తాను. నేను గవర్నమెంట్కు న్యాయం చేస్తూ, పిల్లలకు న్యాయం చేస్తూ వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయిలో నేను తీసుకెళ్తాను. వాళ్ళు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండేలాగా నేను కృషి చేస్తాను అని చెప్పేసి మన యొక్క కేశాపూర్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మన అన్నపూర్ణ దేవి గారు అయితే ఈ యొక్క నిదానం అయితే చేస్తున్నారు. పిల్లలను కూడా నేను చాలా చక్కగా పర్యవేక్షిస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం కూడా చాలా చక్కగా నేను బోధిస్తున్నాను. అన్ని విషయాలుగా నేను పిల్లలకు అండదండలు అందిస్తున్నాను. సో పిల్లల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రతి స్టూడెంట్ని ఒక గొప్ప స్థాయిలో తీర్చిదిద్దడమే నా బాధ్యత, నా ధ్యేయం అని చెప్పేసి మన అన్నపూర్ణ దేవి గారు ఈరోజు మన టుడే 18 న్యూస్ యొక్క కార్యక్రమంలో, ముఖాముఖి కార్యక్రమంలో మనకు ఇంటర్వ్యూలో అయితే చాలా స్పష్టంగా మనకు ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి హెచ్ఎం గారిని ప్రతి ఒక్క స్కూల్ ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి ఒక్క స్కూల్ ఈ యొక్క ప్రైమరీ స్కూల్ మార్గంలో నడవాలని, ప్రభుత్వం ఇలాంటి హెచ్ఎం గారులని గుర్తించి ఒక ఉన్నతమైన అవార్డుని కూడా అందజేయాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్, నిజామాబాద్ జిల్లా కేశాపూర్ గ్రామం ప్రైమరీ స్కూల్.